అతడు మూవీ త్రిష అండ్ మహేష్ బాబు గారి ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన అతడు మూవీ అప్పట్లో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే కనుక మహేష్ బాబు యొక్క బర్త్డే రోజు ఆ యొక్క మూవీ రిలీజ్ చేశారు. సో అక్కడైతే ఏం జరిగిందంటే ఆ మూవీలో ఉన్న ఎమోషన్ సీన్స్ కానీ అలాగే లవ్ సీన్స్, ఆ యొక్క మూవీ ఫైటింగ్స్ కానీ అంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే ఆ మూవీ అప్పట్లో రిలీజ్ అయింది కాబట్టి అలా ఇప్పట్లో రిలీజ్ అయిందంటే కొన్ని కోట్లు అనేసి వచ్చి ఆ మూవీకి అనేసి అందరికీ తెలిసిందే. అయితే మహేష్ బాబు గారి యొక్క మూవీస్ ఎలా ఉంటాయంటే చూడ్డానికి కళ్ళకి కట్టినట్టు అసలు చాలా అట్రాక్షన్గా ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ రాజమౌళి సార్తో తీస్తున్న ఎస్ఎస్ఎంబి ఈ యొక్క మూవీతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు గారు పరిచయం అవ్వనున్నారు. అయితే అంతకుముందు తీసిన ఎన్టీఆర్ సార్ కానీ రామ్ చరణ్ సార్ గారు కానీ అలాగే ప్రభాస్ గారు కానీ వీళ్ళంతా కూడా అప్పట్లో నార్మల్ మూవీస్ 100 కోట్ల మూవీస్ ఇలా తీసేవాళ్ళు. అయితే రాజమౌళి సార్ గారితో ఒక్క మూవీ అంటే ఫ్యాన్ ఇండియా మూవీస్ ఎప్పుడైతే మన వాళ్ళు తీయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వాళ్ళ పేరు మన తెలుగు ఇండస్ట్రీనే కాదు బాలీవుడ్ టాలీవుడ్ అంతలక్క కూడా పేరు పోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క మహేష్ బాబు గారు ప్రజెంట్ అయితే గాన లుక్ ఎలా ఉందంటే గాన మామూలుగా ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఆ యొక్క లుక్ అంటే కొత్త మూవీ లుక్ అనేది వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ మూవీతో కొన్ని కోట్లు అనేది కాదు ఫ్యాన్ బేస్ అనేది ఇంకా పెరగనుంది. అయితే అప్పట్లో ఈ యొక్క అతడు మూవీ ఎంత బాగుందంటే కనుక ఈ త్రిష గారు కానీ అంతా వీళ్ళు యొక్క సెంటిమెంట్ మూవీ అండ్ ఫైటింగ్ ఎమోషనల్ మొత్తం అంతా కలగలిపిన మూవీ ఏదైతే ఉందంటే అతడు అనమాట. అయితే ఈ యొక్క యూత్ అనే వాళ్ళు ఎలా అంటే ప్రేమికులు వాళ్ళలో ఉంటారు, అలాగే కొద్దిగా డిఫరెంట్ రోల్స్ అండ్ యాటిట్యూడ్ పర్సన్స్ ఉంటారు. అంటే వాళ్ళకి తగ్గట్టు దాంట్లో సీన్స్ అనేటివి రూపొందించారు. అయితే ఇప్పుడు మనకి ఆ యొక్క అప్డేట్ అయితే కన్నా మహేష్ బాబు గారు రాజమౌళి మూవీ ఓకే జరుగుతూ ఉంది. అయితే అది ఎప్పుడు రిలీజ్ చేస్తామనే ఇయర్ కూడా వాళ్ళు చెప్తున్నారు, బట్ కానీ అది కూడా కన్ఫామ్గా కాలేదు. ఎందుకంటే కన్నా ఈ మూవీ సీన్స్ ఎక్కడ షూట్ చేస్తున్నారో తెలియదు, ఏ ఏరియాకి వెళ్ళి షూట్ చేస్తున్నారో తెలియదు. అంటే ఫస్ట్ మూవీ షూట్ చేయాలి అనుకున్నప్పుడు రాజమౌళి గారు వెళ్ళి ఎక్కడైతే షూట్ చేస్తారో ఆ ప్లేసెస్ అంతా కూడా మొత్తం ఒకసారి చూసుకొని వచ్చారు. మళ్ళీ తర్వాత మహేష్ బాబు గారు ఉన్న హెయిర్స్ మొత్తం అంతా కూడా పెంచడం, ఆ లుక్ అనేటివి వైరల్ అవ్వడం ఎయిర్పోర్ట్లో ఇట్లా జరుగుతూ ఉంది. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేసి అంటే ఈ యొక్క బాహుబలి అండ్ RRR మూవీకి మించి ఉంటుంది అనేసి చెప్పుకొని వస్తున్నారు. ఎందుకంటే కన్నా ఈ యొక్క ప్రజెంట్ అప్డేట్ అవుతున్న వర్షన్లో అంటే ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండడం లేదనమాట. మూవీస్ కూడా చేంజ్ అయిపోయాయి చాలా. అంటే అప్పట్లో మూవీస్కి ఇప్పట్లో మూవీస్ అంటే కంటెంట్ బాగుంటే కనుక ప్రేక్షకులకు ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు. అంటే కనుక తెలుగు వాళ్ళే వెళ్ళాలి అనే రూల్ ఏం లేదు. కంటెంట్ బాగుంటే కనుక ఈ ఎయిట్ సైడ్ ఏ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు కూడా అయినా కూడా వెళ్ళి చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క ఎస్ఎస్ఎంబితో మహేష్ బాబు గారు హిట్ కొట్టడమే కాకుండా మనకి ఈ యొక్క RRR అండ్ బాహుబలికి మించి అమౌంట్ వస్తుంది అనేసి ఈ యొక్క మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో బాహుబలి రిలీజ్ అయినప్పుడు అంటే బాహుబలి రిలీజ్ ఈ యొక్క 10 years అయిందనేసి వాళ్ళు చెప్పారు, పోస్ట్ వేసారు అంటే రిలీజ్ చేస్తామనేసి. ఆ రిలీజ్ కూడా దాదాపు 100 కోట్లు వస్తాయనేసి చాలా మంది అంటూ ఉన్నారు. అయితే అప్పట్లో రిలీజ్ అయింది కాబట్టి 50 రూపీస్ టికెట్ అనుకుంటా. ఆ టికెట్ పెట్టినాక దాదాపు 2000 కోట్ల మాయన వచ్చింది. ఇప్పట్లో రిలీజ్ అయింది కానీ ఎంత వచ్చో మీకు తెలిసింది. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజిఎమ్స్ కానీ చూడ్డానికి అయితే కన్నా బాహుబలి అయితే కన్నా గూస్ బంప్స్ సీన్స్ మంచిగా అసలు ఎలా ఉన్నాయంటే ఊహించని రీతిలో అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న మూవీ ఏదైతే ఉందో ఈ మూవీ అంతకు మించి ఉంటుంది మహేష్ బాబు గారి మూవీ అనేసి టాక్ బయట. ఎలా ఉండబోతుందో మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నా కామెంట్లో మెన్షన్ చేయాల్సిందే మీరు తప్పకుండా. ఎందుకంటే కన్నా ఎవరైనా చెప్తా ఉంటారు డైహార్డ్ ఫ్యాను మేము వీళ్ళ ఫ్యాన్ వాళ్ళ ఫ్యాన్ కాదు. నేను చేస్తున్నది వీడియో కేవలం మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసమే.